హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోurnami స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి కొత్త రెసిపీ అండి, ప్రాన్స్ కట్లెట్. వీటిని జంబో ప్రాన్స్ అంటారు, టైగర్ ప్రాన్స్ అంటారు, లేదా ఏటి రొయ్యలు అని కూడా అంటారు. ఓకేనా, ఇవి మా మామయ్య గారు తెచ్చిరండి వైజాగ్ నుంచి. ఒక్క రొయ్య వచ్చేసి పెద్ద చేతి అంత వెడల్పు ఉన్నది, చాలా పొడవుగా ఉన్నది, కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాన్ కట్లెట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. ప్రాన్ను ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి, వీడియోలో చూపినట్టు క్లీన్ చేసుకోండి. తర్వాత స్పెషల్గా ఇది సపరేట్ వీడియో పెడతాను ఎలా క్లీన్ చేసుకోవాలో. ఈ క్లీన్ చేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. మధ్యలో ఉన్న మెయిన్ అదేనండి, వెయిన్ తీసేయాలన్నమాట. ఈ తీసిన రొయ్యల్ని లెమన్ పిండుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేయాలండి. చేత్తోనే వాష్ చేసుకోవాలి. కొద్దిసేపు ఒక 10 to 15 minutes ఇది కలిపి పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత 15 minutes నానబెట్టుకున్న రొయ్యలను వేయాలి, మజ్జిగ కూడా వేసుకోవాలి. చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. రొయ్యలన్నీ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలండి. వీటిని బౌల్లోకి తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకసారి క్లీన్ చేయాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న వాటిల్లో రొయ్యల్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చెప్పినట్టు ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసి సైడ్ పెట్టేయండి. తర్వాత ఒక ఎగ్ తీసుకోవాలి, పగలగొట్టి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రస్క్ తీసుకున్నానండి, నేను కట్లెట్ కదా చేసేది నేను 3 రస్కులు తీసుకున్నా, గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క రొయ్యని తీసుకొని ఎగ్ కలిపింది ఉంది కదా మిశ్రమం, దాంట్లో పెట్టి తర్వాత రస్కుల పౌడర్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నీట్గా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ కదా కట్లెట్ చేయటం. అన్ని కట్లెట్లు మీరు చూసే ఉంటారు. ఒకసారి ప్రాన్ కట్లెట్ కూడా ట్రై చేసేయండి. ఇది మైనస్ కానీ గ్రీన్ చట్నీతో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.